ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రసంగి ఎంత అద్భుతంగా రాశాడంటే, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పట్టు ద్వారా అది చెడు వాసన కొడుతుంది. ఏంటి బుక్కావాని తైలం ఏంటి? బుక్కావాని తైలం అత్తరు ఏంటి తెలుసు మీకు? పోనీ పర్ఫ్యూమ్ స్ప్రే అంటాం కదా మనం. సో బుక్కావాని తైలములో చచ్చినేక పడింది అనుకోండి, అప్పుడు ఆ యొక్క బుక్కావాని తైలం అంతా ఏ వాసన వస్తుంది? ఆ చచ్చినేక వాసన వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనలో కొంచెం అవినీతి, మనలో కొంచెం దుర్నీతి, మనలో కొంచెము పాపము, మనలో ఉన్నటువంటి సిలుగా చిక్కులు పెట్టే పాపం మన జీవితానికే ప్రమాదకరంగా మారుతుంది. చిన్న రంధ్రమే. వాడకి సముద్రం మీద వెళ్తున్నప్పుడు వాడికి అడుగున చిన్న రంధ్రం పడింది. కెప్టెన్ అనుకున్నాడు చిన్న రంధ్రమే కదా, పాని చేయి అన్నాడు అనుకోండి. ఆ చిన్న రంధ్రం నుంచి ఏమొచ్చేస్తాయి? నీళ్ళు వస్తూ ఉంటాయి, రంధ్రం పెరిగిపోతూ ఉంటుంది, వాడు మునిగిపోతుంది. చిన్న రంధ్రమే అనుకుంటాం, కానీ వాడును ముంచేస్తుంది ఆ చిన్న రంధ్రమే. కొన్నిసార్లు మన జీవితంలో ఆ చిన్న కోపమే, చిన్న అవిధేయతే, చిన్న కాముకత్వమే, చిన్న మోహపు చూపే మన జీవితాల్లో గొప్ప ప్రమాదం తీసుకొస్తుంది. నువ్వు ఆదిలో కట్ చేయకపోతే, నువ్వు ఆదిలోనే ఆ పాప సంబంధమైన తలంపును కట్ చేయకపోతే అది క్రియల్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఆలోచన వచ్చింది, చెడు ఆలోచన. ఆ చెడు ఆలోచన అక్కడే చంపకపోతే అది కార్యసాధకం అయిపోతుంది. చిన్నదే. అందరిని బట్టి ఇంగ్లీష్లో ఒక మంచి సాక్ష్యం మనం చూస్తాం. లిటిల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. లిటిల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్. చిన్నవే కావచ్చు, కానీ అవి పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అమెరికాలో ఒకసారి ఒక ఫ్లైట్ క్రాష్ అయిందట. ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మనకు తెలుసు, అందులో బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. అందులో ఏముంటుంది? బ్లాక్ బాక్స్. సో విమానం ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు ఈ అధికారులు, ఈ యొక్క వైమానిక దళం కానీ, ఆ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది మొదట వెళ్ళి ఏమి వెతుకుతారు? డెడ్ బాడీని చూడరు వాళ్ళు. మొదట వెళ్ళి వెతికేది ఏంటి? ఆ బ్లాక్ బాక్స్. మనం చూసాం మేడే అని అరిచారు కదండి వాళ్ళు. మేడే అంటే ఏంటి? ఒక ఎమర్జెన్సీ కాల్ అనమాట. మాకు వెంటనే రెస్క్యూ కావాలి అని మేడే అని అరిచారు. వాళ్ళకు లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకొకటి, ఆ బ్లాక్ బాక్స్లో ఆ క్రాష్ అయ్యే ముందు ఆ పైలట్కి గ్రౌండ్ ఆఫీసర్కి మధ్యనటువంటి ఆ కాన్వర్జేషన్ అంతా కూడా బ్లాక్ బాక్స్లో ఉంటుంది. మనం చూస్తున్నారు, బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్గా ఉండదు, రెడ్గా ఉంటుంది, కానీ అందులో ఆ రికార్డింగ్ అంతా ఉంటుంది. ఆ ఫ్లైట్ ఎలా క్రాష్ అయిందో ఆ బ్లాక్ బాక్స్ను ఉపయోగించుకునే నిర్ధారణకు వస్తారు. ఆ కాక్పిట్లో వాయిస్, అంటే కాక్పిట్ అంటే ఆ పైలట్ ఉండేటువంటి దాన్ని కాక్పిట్ అంటారు. సో ఆ కాక్పిట్లో వారి వాయిస్ అంతా కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది? మీరు ఎంతమంది విన్నారండి ఆ వాయిస్? మీరు చాలామంది వినుంటారు కదా. అవి మన యొక్క టీవీల్లో, మన న్యూస్ ఛానల్లో కూడా వినిపించారు అవి. ఆ పైలట్ ఏ విధంగా చివరి టైంలో అరిచాడు, ఏ విధంగా ఏమన్నాడో ఆ వాయిస్ అంతా కూడా ఆ కాక్పిట్లోంచి, లేకపోతే అక్కడి నుంచి ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. దాని ద్వారా ఈ ఫ్లైట్ ఎలా క్రాష్ అయింది, అసలు ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటో చెప్తారు. అర్థమైందండి? సో అమెరికాలో ఒకసారి ఒక ఫ్లైట్ క్రాష్ అయితే ఏం జరిగిందంటే, వాస్తవానికి ఫ్లైట్ అంతా కూడా ఏం చేశారంటే దాన్ని క్లీన్ చేసి, ఇంజిన్ అంతా కూడా క్లీన్ చేసి, చిన్న హోల్ ఉంటుందట. ఆ హోల్ని ఏం చేయాలంటే వాళ్ళు మొదట ప్లాస్టర్ వేసేసి క్లీన్ చేయాలట మొత్తం కూడా. అంటే ఫ్లైట్ని అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మరలా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి మళ్ళీ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్లాస్టర్ తీసేయాలట. కానీ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా క్లీన్ చేసి రెడీ అని చెప్పి ఆ ప్లాస్టర్ తీయకుండా వదిలేశారట. చిన్న ప్లాస్టర్. ఆ ప్లాస్టర్ తీయకపోవడమే ఆ రోజు ఆ ఫ్లైట్ క్రాష్ కారణమని నిజంగా ఆ నివేదికలు వచ్చినప్పుడు, చిన్నదే, ఎంత పని అండి అది. ఆ ప్లాస్టర్ ఎంతసేపు తీస్తారు? ఐడెంటిఫై చేసి అలా లాగేయటమే కదా. అది చేయకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసండి, ఆ రోజున సుమారుగా 10 సంఖ్యలో కొంతమంది ప్యాసింజర్స్ ఏమైపోయారు? చనిపోయారు.
ఫ్లైట్ క్రాష్ అయింది. మన జీవితంలో కూడా చిన్నవే అనుకోవచ్చు, చిన్న సోమర్తనమే, ఏముందలే జయించేస్తానని అనుకుంటావు, కానీ ఆ సోమర్తనమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియచెల్లి, చిన్న నిర్లక్ష్యమే, ఏముందని చిన్న నిర్లక్ష్యం అనుకుంటావు, కానీ ఆ నిర్లక్ష్యమే ప్రార్థన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపిస్తున్నప్పుడు ఇప్పుడు చేయలేదు, సాయంకాలం చేసిన ఆ చిన్న నిర్లక్ష్యం, దేవుని సేవకుడు హెచ్చరిస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత సరి చేసుకోకుండా ఇది ఇలాగే చెప్తారులే అని నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? అయ్యో, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి బుక్కావు అనే తైలంలో చచ్చినేగ పట్టు ద్వారా ఆ తైలం అంతా కూడా చెడు కంపు కొట్టును. నిజన ఆ బుక్కావు అనే తైలంలో చచ్చినేగలు ఏంటి? మన జీవితంలో పడే దేవుడు మన యొక్క జీవితాన్ని ఒక సువాసన భరితంగానే ఆయన సృష్టించాడు. కానీ ఈ బుక్కావు అనే తైలంలో ఈ సీసాలో చచ్చినేగలు ఉన్నాయి. ఏంటి? 19వ వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఫ్లెష్లీ డిజైర్స్. శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము. అందరి మాటలు చెప్పండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అటువంటి వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని నిజంగా చెప్పుచున్నాను. చూసారా, చిన్నవే కావచ్చు, అల్లరితో కూడిన పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి, వెటకారం. సరదాగా అన్నానండి. సరదాగా అంటున్న మాటలు ఏమంటే కుటుంబాలను కొల్లగొడతాయి. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో పార్టీస్లో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అవి లేనిపోయిన అనుమానాలకి, లేనిపోయినటువంటి పరిస్థితులు దారితీస్తాయి. సరదాగానే తప్పించేసుకుంటారు చాలామంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. సరదాగా జీవితాలు సరదాలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు. చిన్న చిన్నవే, కానీ అవి మన జీవితంలో గొప్ప ఇంపాక్ట్ని తీసుకొస్తాయి. దేవుని రాజ్యాన్ని మన నుంచి దూరం చేస్తాయి. అందరు బట్టి చెప్పండి. బుక్కావు అనే తైలంలో చచ్చినేగలు పట్టడం ద్వారా ఆ తైలానికే చెడు కంపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న అపవిత్రతే మనకు చెడ్డ పేరుని తీసుకొస్తుంది. అందరు బట్టి అవి మన జీవితంలో ఉండడానికి వెళ్ళలేదు. చిన్నవే అనుకోవచ్చు, కానీ ఆ చిన్నదాన్ని కూడా మనం జయించాలి. చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిని మన చేతిలో పెడతాడు. ఆయన చిన్న పరిచర్లో నమ్మకంగా ఉంటే దైవజనుడు గుర్తించి పెద్ద పరిచర్య ఇస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందులో మన జీవితాల్లో చిన్న వాటిలో నమ్మకం, నీకు ఏ పరిచర్య ఇచ్చారో ఆ పరిచర్లో నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుని రాజ్య విస్తరణలో నీవు నమ్మకంగా పరిచర్య చేయి. ఇంకో మాట నుంచి ముగిస్తాను. అదేంటంటే, చిన్నదే కానీ సేవకుల కొరకు ప్రార్థన చేసింది ఎవరు? చిన్నదే కానీ పేతురు రక్షించబడ్డానికి, పేతురు సర్వైవ్ అవ్వడానికి, పేతురు చెరసాల నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? హృదయ అంటే ఒక చిన్నది. హృదయ అనే మాటకు పుష్పము లేకపోతే గులాబీ పువ్వు అని అర్థం. నిజంగా మంచి సువాసన భరితంగా హృదయం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము చదవండి. అందుకు వారు నువ్వు పిచ్చిదానివన్రి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. సందర్భం నేను చెప్తున్నాను చూడండి. పేతురు గారిని, పాస్టర్ గారిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు? సువార్త ప్రకటిస్తున్నాడని. వేసినప్పుడు పేతురు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో సంఘం అంతా అనుకుని, మా దైవజనుడు కొరకు మనం ప్రార్థన చేయాలా, దైవజనుడు మనకు ప్రయాసపడి వాక్యం అందించి మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాడు, మా దైవజనుడు విడుదల పొందాలని చెప్పి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు అందరూ. ఆల్ నైట్ ప్రేయర్లు ఎవరున్నారట? ఆల్ నైట్ ప్రేయర్లు ఎవరున్నారు? పిల్లలు ఉంటారండి ఆల్ నైట్ ప్రేయర్లో. నువ్వు పడుకో, కానీ మేము ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళొస్తాము, నువ్వు చక్కగా పడుకో అని చెప్పి ఈ పిల్లల్ని పడుకోబెట్టి మనం వస్తాం ఆల్ నైట్ ప్రేయర్కి. కానీ ఆ గుంపులో అర్ధరాత్రి ప్రార్థనలో కూడా ఎవరున్నారట? చిన్నది. అంటే ఆ తల్లిదండ్రులు ఆ హృదయాన్ని ఎలా పెంచుతున్నారో ప్రార్థనలో పెంచుతున్నారనే విషయం మనకు అర్థం కావాలి. మన బిడ్డలను కూడా ఎందులో పెంచాలి చెప్పండి? ప్రార్థనలో, సహవాసంలో పెంచాలి.
నీతో పాటు సహవాసాన్ని తీసుకురావాలి, నీతో పాటు సంఘాన్ని తీసుకురావాలి, వారిని దైవికంగా పెంచాలి. నువ్వు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? వారికి స్పిరిచువాలిటీ నువ్వు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి. రేపొద్దున నువ్వు చదువు ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, అంతస్తు ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, అవి తాత్కాలికమే. కానీ నువ్వు పరలోక రాజ్యాన్ని వారికి కానుకగా ఇస్తే, వారి నిత్యత్వాన్ని వారికి కానుక ఇస్తే, నిన్ను బట్టి వారు నిజంగా సంతోషిస్తారు. చిన్నప్పుడు నిన్ను తిట్టుకోవచ్చేమో, నేను చాలా సందర్భంలో చెప్తున్నాను. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని బాల్యంలోనే వారిని వంచండి. మొక్కే వంగనది మొరానే వంగదు, విరిగిపోద్ది. అందరూ బిడ్డ బాల్యంలోనే వారిని దేవుని మందిరానికి తోడుకుని రండి. వాక్యాన్ని వారికి బోధింపు చేయనివ్వండి. తద్వారా వారు ఏం చేస్తారు? ప్రయోజకులుగా మారుతారు. చిన్నప్పుడు నువ్వు కొట్టడం ద్వారా ఆ టైంలో బాధపడచ్చేమో, కానీ పెద్ద అయిన తర్వాత మా నాన్న చిన్నతనంలో మమ్మల్ని క్రమశిక్షణలో నడిపించాడు కాబట్టి ఈ స్థితిలో మేము ఉన్నాం, ఈ దైవికంగా బ్రతకగలుగుతున్నామనేటువంటి గొప్ప సాక్ష్యం వారు చెప్పగలుగుతారు. అందుని బట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకురండి. మీ బిడ్డల్ని ఆన్లైన్ ప్రేయర్స్లోకి తీసుకురండి. మీ బిడ్డల్ని యానివర్సరీకి తీసుకురండి. వాక్యాన్ని వినిపించండి. 1 కాదు, 2 కాదు, 2-3 వాక్య సందేశాలు ఆదివారం వినటం ద్వారా నీ యొక్క బిడ్డలు ప్రయోజకులుగా మారుతారు. దేవుని వాక్యం వారిలో నిలిచి ఉంటుంది. తద్వారా శత్రువును వారు ఏం చేయగలుగుతారు? జయించగలుగుతారు. హృదయ యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తున్నాను నేను. వాస్తవానికి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లు చూస్తూ ఉంటాను. అంటే వాస్తవానికి వారి యొక్క జీవిత విధానం కాదు, కానీ వెనకాల వారిని ప్రేరణిస్తున్నటువంటి వారి గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆన్లైన్ ప్రేయర్కి తీసుకొచ్చారో ఆమె కూడా ఆ గుంపులో ఉంది, ఆ ప్రార్థనా గుంపులో ఉంది. ఎప్పుడైతే పేతురు గారు వచ్చి దేవుని కార్యం బహుబలంగా జరిగింది, దేవుని దూత వచ్చి చెరసాలలోకి వచ్చి ఆ చెరసాల పునాదులు వణికిని, చెరసాల యొద్ద ఆ భూకంపం వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క దూత పేతురుని ఎప్పుడైతే విడిపించి డైరెక్ట్ ఎక్కడికి ఒక మార్గ మధ్యంలో, సో ఆ 4 రోజుల కూడల్లోకి తీసుకొచ్చి విడిచిపెట్టినప్పుడు ఆయన నేరుగా ఎక్కడికి వచ్చాడు? పేతురు గారు ఎక్కడైతే వారు కూడుకున్న సంఘానికే వచ్చాడు, ఆయన చర్చ్కే వచ్చాడు. వచ్చి తలుపులు కొడుతుంటే దగ్గరికి వెళ్ళి అంటుంది, మన అయ్యగారి స్వరమే, మన పాస్టర్ గారి స్వరమే, మన పాస్టర్ గారు పీటర్ గారి స్వరమే అని అంటుంటే వెనకాల నుంచి ఊరుగా ఆయన చెరసాలలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు మీరు ప్రార్థన? చెరసాల నుంచి విడుదల పొందాలనే కదా. దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాలని ప్రార్థన చేస్తాడు. తీరా దేవుడు అద్భుతం చేసి పేతురు గారిని ఎప్పుడైతే అక్కడ నడిపించి డోర్ కొడతా ఉన్నాడో, పేతురు గారు కాదు రాజభటులు, పేతురు గారు కాదు లేకపోతే మన శత్రువులు అని మాట్లాడుతున్నాడు. లేదు, పేతురు గారి స్వరమే, నాకు తెలుసు నా దైవజనుడి యొక్క స్వరము అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో పిచ్చిదాన్ని అనుకున్నారు, కానీ తర్వాత వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అంటే ఆ చిన్నది కూడా దేవుని సేవకుల కొరకు ఏం చేసింది? ప్రార్థించింది. ఆ చిన్నది కూడా సేవకుల కోసం ప్రార్థన చేసింది. నేను ఒక మాట చెప్తున్నాను, ఆ హృదయ ప్రార్థనా యోధురాలు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆమె ప్రార్థన ద్వారా కూడా దేవుడు సేవకులను విడిపించాడు, గొప్ప కార్యాలు చేశాడు. God always uses ordinary people to accomplish extraordinary tasks.